వెల్లుల్లి పులుసు చేస్తున్నాను. సో మామూలుగా ఏంటంటే మనం పులుసులు ఏదైనా చేసుకున్నప్పుడు వెల్లుల్లిని కొంచెం పోపులో వేస్తాం. అలా కాకుండా ఇక్కడ మొత్తంగా మనం ఎక్కువగా దీంట్లో వెల్లుల్లిని యాడ్ చేస్తూ ఈ పులుసుని తయారు చేసుకుంటాం. చాలా మంచిది, ఎందుకంటే వెల్లుల్లి కూడా తినాలి అని చెప్తూ ఉంటారు. సో చాలామంది అలా తీసి పక్కన పడేస్తూ ఉంటారు, ఏదైనా పులుసులో వచ్చినా ఏదైనా వేపుడులో వచ్చినా. బట్ ఈరోజు నేను మెయిన్గా ఆ వెల్లుల్లినే తీసుకొని పులుసు చేస్తున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో వెల్లుల్లి పులుసు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ చెప్పాను కదా, వెల్లుల్లి అనేది మనం క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటాం. మామూలుగా ఏదైతే కాకరకాయ పులుసు చేసుకుంటే కాకరకాయ ముక్కలు ఇలాగ వేసుకుంటాం ఎక్కువగా. సో ఇక్కడ వెల్లుల్లిని మనం ఎక్కువగా తీసుకోవాలి. సో అప్పటికప్పుడు మనం ఒలి చేసుకొని తీసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఫ్రెష్గా చేసుకోవడానికి ట్రై చేయండి. సో కొంచెం ఇది ప్రాసెస్ ఉంటుంది, అంటే మనకు కొంచెం బాగా మగ్గితేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీంట్లో బాగా తెలుస్తాయి. ఓకే, సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఇక్కడ నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను. అందుబాటులో ఉంటే నువ్వుల నూనె వాడండి, దాంతో టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. లేకపోతే మన ఇంట్లో ఉండే ఏదన్నా రిఫైండ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. సో కొన్ని రకాల వంటకాలకి ఏంటంటే దాంట్లో కరెక్ట్ అయినటువంటి ఇంగ్రీడియంట్స్ పడితే మంచి టేస్ట్ అనేది యాడ్ వస్తుంది. సో కుదిరితే దీన్ని నువ్వుల నూనెతో చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ కోల్డ్ ప్రెస్ గానుగలు కూడా వచ్చేసాయి కదా. సో అలా దొరికితే కూడా ఇంకొంచెం హెల్తీగా కూడా ఉంటుంది మనకు. సో అందుబాటులో ఉంటే తెచ్చుకొని అలాంటి దాంతో చేసుకోండి. ఓకే, ముందుగా మనం పోపు పెట్టేసుకుందాం. కొద్దిగా మెంతులు. ఓకే, సో పులుసులో ఉన్నప్పుడు కంపల్సరీగా మెంతులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు. ఓకే, సో ఆవాలు కూడా మనకు దీంట్లో చిటపట్లు ఆడాలి. మెంతులు కరెక్ట్గా వేగాలి, లేకపోతే మనకు అది ఎక్కడైతే ఎవరికైతే తగులుతుందో అప్పుడు ఫుల్గా చేదొచ్చేస్తుంది. కాబట్టి కొంచెం దూరగా వేగిన తర్వాతే మిగతాయన్నీ కూడా దీంట్లో యాడ్ చేయాలి. ఓకే, మీకు కలర్లో తెలిసిపోతూ ఉంటుంది. సో లైట్గా కలర్ ఇక్కడ చేంజ్ అవుతుంది. కొంచెం మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో, బాగుంటుంది దీంట్లో. అలాగే జీలకర్ర ప్లస్ ఎండుమిరపకాయలు. ఇది ముందుగానే మనం పోపేసి చేసుకోవచ్చు, లేకపోతే పులుసు అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో మళ్ళీ కొంచెం లైట్గా పోపులా కూడా వేసి చేసుకోవచ్చు. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు. ఇది కొంచెం చిన్న మంట పైన కొద్దిసేపు వేగాలన్నమాట మనకి, ఎందుకంటే వాటిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు బయటికి రావాలి. అప్పుడే ఆ వెల్లుల్లి తాలూకు ఆ ఫ్లేవర్స్ బయటికి వస్తుంది. ఆ పులుసులో మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంకొంచెం ఎక్కువగా రావాలి అనుకుంటే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని, ఓకే, సో ఒక కప్పు తీసుకుంటే ఒక పావు కప్పు అంతా వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చా పచ్చగా కొంచెం అంటే ఒక్కసారి అలా ప్రెస్ చేసేసి దాంట్లో వేస్తే ఇంకొంచెం బాగా అరోమా అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు. ఓకే, పులుసు అన్నప్పుడు కంపల్సరీగా ఇంగువ ఉండాల్సిందే. ఓకే, కొంచెం ఇంగువ, నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, పులుసులో బాగుంటుంది ఇంగువ అనేది. సో కొంచెం లైట్గా మనకి కలర్ అనేది ఈ వెల్లుల్లిది మారాలి. మద్రాస్ సైడ్లో అక్కడిక్కడ కూడా చేసుకుంటుంటారు వాళ్ళు. ఏంటంటే దీంతో పాటుగా షాలెట్స్ కూడా వాడుతుంటారు. చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో వాటిని కూడా వాడుతూ ఉంటారు. అవి కూడా కొద్దిగా వేసుకొని మీకు అలా కూడా కావాలిస్తే కొన్ని యాడ్ చేసి తీసుకోండి. ఓకే, సో ప్రాంతాన్ని బట్టి మనకు ఆ ఫ్లేవర్స్ అనేటివి కూడా మారుతూ ఉంటాయి. మనకు నచ్చినట్టుగా మనం చేసుకొని ఒకసారి ఇంట్లో వాళ్ళకంతా
ఈ మనం వేసిన ఆ ఫ్లేవర్స్ బాగా నచ్చింది అనుకుంటే దాన్ని మనం కంటిన్యూ అయిపోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇది కొంచెం వేగుతున్నప్పుడే సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చింతపండు గుజ్జు, సో ఇక్కడ ఫ్లేమ్ పెంచేసుకొని చింతపండు గుజ్జు మనకు ఎంత బాగా మరిగితే అంత కమ్మదనం అనేది వస్తుంది. సో రెగ్యులర్గా చేసే మన అమ్మమ్మలకు కానీ నానమ్మలకు కానీ బాగా తెలుసు. ప్లస్ వాళ్ళు కూడా ఏంటంటే పులుసుని ఆ పూట కాకుండా ఒక పూట అలాగే అట్టు పెట్టేసి ఆ తర్వాత తింటారు, అంటే కొంచెం మగ్గితే టేస్ట్ అనేది కూడా పెరుగుతుంది అంటారనమాట. నెక్స్ట్ దీంట్లో సరిపడా కారం. సో పులుపు మనకు ఎక్కడైతే పడుతుందో అక్కడ కొంచెం కారం అనేది ఎక్కువగానే వస్తుంది. రైట్. సో కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పప్పులు అంటే మెంతులు, తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరియాలు మామూలు పోపులో వేసాం కదా, వాటిని చిన్న పోపులాగా వేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని సాంబార్ ఉల్లిపాయలు వీటిని వేసి కొద్దిగా వేయించేసి ఆ తర్వాత వాటిని పేస్ట్లా చేసి కూడా దీంట్లో యాడ్ చేస్తారు. అంటే అప్పుడు అది కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. సో స్టాండర్డ్స్ అంటూ కొన్ని ఉండవు, మనకు ప్రాంతాల వారీగా కొన్ని మసాలాలు దినుసులు కూడా మారుతూ ఉంటాయి కదా, మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఓవరాల్గా మనం తినేటప్పుడు కడుపు నిండా తృప్తిగా హ్యాపీగా తినాలి కదా. కాబట్టి అలా నేను చెప్పినట్టుగా 2-3 రకాలుగా ట్రై చేయండి. ఏదైతే మీకు బాగా ఇష్టంగా అనిపిస్తుందో దాన్ని నోట్ చేసి పెట్టేసుకొని అప్పుడప్పుడు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచేట్టుగా ట్రై చేయండి. ఓకే. సో ఇది మెల్లిమెల్లిగా మరుగుతూ మనకి దగ్గరికి వస్తూ ఉంటుంది కదా. సో అందుకే చెప్పాను ఇది కొంచెం బాగా మరగాలి. అక్కడ మనకి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇది లెంతీగా ఏముండదు, బట్ ఉడకడానికి మగ్గడానికి కొంచెం ఎక్కడైతే మనకు టైం కావాలో అక్కడ ఇచ్చేస్తే మనకు సరిపోతుంది. ఈలోగా మీకు ఇంకా మిగతా ఏమైనా వంటకాలు ఉంటే వాటిని కూడా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఎంత బాగా మగ్గితే అంత బాగా మనకు టేస్టీగా వస్తుంది. ఆ చింతపండు గుజ్జు అనేది కూడా బాగా మగ్గాలన్నమాట. సో తెలిసిందే కదా చేసేవాళ్ళకు. ఇది కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు దీంట్లో టొమాటో కూడా వాడుతున్నాను. ఈ పులుపు కూడా కొంచెం బాగా తెలుస్తుంది. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే అది కొంచెం మనకు బేస్ కూడా యాడ్ చేస్తుంది దీంట్లో. సో ఇది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పులుసు కూర అంటారు కదా, సో అలా చేస్తున్నాను. కొంచెం మీడియంగా ఉంటుంది అన్నమాట, సెమీ గ్రేవీ టైప్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ధనియాల పొడి కొంచెం సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర. సో పులుసులో ఇది కొంచెం పడాల్సిందే. కొద్దిమంది కొత్తిమీరకు బదులుగా ఎండింగ్లో కూడా కొంచెం కరివేపాకు వేసుకుంటారు. అంటే పోపులో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా, కరివేపాకు మంచి అరోమా వస్తుంది. సో అలా యాడ్ చేసుకుంటారు. కావాల్స్తే అలా కూడా చేసుకోండి, కొత్తిమీర లేకుండా. పులుసు అనగానే కొంచెం కమ్మదనం కూడా కావాలి కదా. ఇక్కడ కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. మీకు బెల్లం లేకపోతే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ బెల్లంతో వచ్చిన రుచి డిఫరెంట్గా ఉంటుంది. కమ్మగా ఎక్కువగా రావాలి అనుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను మీడియంగా యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మూత పెట్టేసి మనం ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గిచ్చేసేద్దాం. సో దట్ ఏంటంటే ఆ చింతపండు గుజ్జు, తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం, ఇవన్నీ కూడా బాగా మగ్గేసి మంచి టేస్ట్ వస్తుంది దీనికి. సో మూత పెట్టేస్తున్నాను. కాసేపు అలా వదిలేసి
చూసారు కదా, పైన కొంచెం మనకి ఇక్కడ ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది అంచులకి. సో నేనైతే ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు వదిలేసాను. 10 నిమిషాలు మీరు పెట్టేసిన ప్రాబ్లం ఏం లేదు. కొంచెం మంట అనేది తగ్గించి పెట్టేసుకుంటే బాగా మగ్గుతుంది అనమాట. సరిపోతుంది నాకు ఇక్కడ. డిష్ అవుట్ చేస్తాను. మినప వడియాలు కానీ లేకపోతే గుమ్మడి వడియాలు కానీ అప్పడాలు కానీ ఏమన్నా అలాంటివి పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే, సో పైనుండి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. సో చాలా వాటిలో మనం కొత్తిమీర వేస్తాం కదా, సో ఇక్కడ కొంచెం కరివేపాకు. రైట్, వేడివేడిగా వెల్లుల్లి పులుసు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. వెల్లుల్లి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 100 గ్రాములు, నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన టొమాటోలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, చింతపండు రసం 1/2 కప్పు, బెల్లం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. వెల్లుల్లి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నువ్వుల నూనె పోసి వేడయ్యాక అందులో మెంతులు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు, ఇంగువ, సరిపడా ఉప్పు, పసుపు, చింతపండు రసం, కారం, టమాటా ముక్కలు, ధనియాల పొడి, కొత్తిమీర, బెల్లం వేసి కలిపి మూతపెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే వెల్లుల్లి పులుసు రెడీ.